నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రేపు ఉదయానికి పూర్తి ఓటింగ్ శాతం తెలిసే అవకాశం. 6 గంటల వరకు క్యూలో ఉన్న వారంతా ఓట్లు వేస్తారన్న ఎలక్షన్ కమిషన్. ఎన్డీఏ కూటమి విజయం తథ్యమన్న నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు. ప్రజలు ఓటేయడానికి పోటెత్తారంటూ హర్షం. మహిళల నుండి పూర్తి మద్దతు ఉందన్న ఉండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్. గెలుపు మాదేనంటూ ధీమా. ముమ్మిడివరం నియోజకవర్గం పల్లంలో ఉద్రిక్తత. ఆందోళనకారులను తరిమికొట్టిన పోలీసులు. ఏపీలో ఎన్నికల సమరం ముగిసింది. సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించినట్లు ఎన్నికల సంఘం ముందే తెలిపింది. సాయంత్రం 5 గంటలకు 68% నమోదైనట్లు తెలుస్తుంది. ఓటర్లు ఉదయం 7 గంటల నుండే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. గతంలో కంటే పోలింగ్ శాతం పెరుగుతుందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బార్లు తీరారు. రాత్రి 10 గంటల వరకు పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. తుది పోలింగ్ శాతం మంగళవారం ఉదయానికి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఇదిలా ఉంటే జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాల్లో గెలుపు గుర్రాలు ఎవరనేది తేలిపోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి విజయం తథ్యమని నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అన్నారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలు ఉదయం నుండి ఎండ పరిస్థితులను లెక్క చేయకుండా క్యూలో గంటల తరబడి నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఆనందం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల అధికార పార్టీ ఇబ్బందులు పెట్టినా అంతా సమన్వయంతో పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించారని అన్నారు. 7 గంటల నుంచి కూడా మా నర్సాపురం నియోజకవర్గంలో అన్ని బూతులు కూడా ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ యొక్క ఓటింగ్ సర్లో పాల్గొంటూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా చాలా కంటిన్యూస్గా క్యూలన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ యొక్క ప్రక్రియలో భాగంగా కొన్ని చోట్ల మిస్టేక్స్ ఉంటూ ఉన్నాయి. ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఏదైతే ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని లేటుగా అవి అవుతూ ఉన్నాయి. అవి బటన్ నొక్కి వెంటనే కనీసం 20 సెకండ్స్ నుంచి 25 సెకండ్స్ కూడా పట్టేటువంటి మెషిన్స్ ఉన్నాయి, టైం టేకింగ్. దీనివల్ల క్యూలన్నీ కూడా ఎక్కువసేపు సమయం ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఓటర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఓటేయడానికి బయటకు వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఈ యొక్క ఈవీఎం మెషిన్స్ ఈ యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం ఇబ్బందులకు గురవుతూ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని చోట్ల గుర్తు సరిగా కనపడట్లేదు అనే విధంగా, ఎందుకంటే అక్కడంతా కూడా చుట్టూ మూసేసారు, క్లోజ్ చేశారు. కొన్ని చోట్ల లైట్లు వేయట్లేదు. దానివల్ల అక్కడ ఏదైతే గుర్తులు కనపడట్లేదు, కొంచెం ఓల్డేజ్ పీపుల్ ఎవరైతే సైట్ ఉన్నటువంటి వాళ్ళందరికీ గుర్తులు కనపడట్లేదని కంప్లైంట్లు ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఆర్డీఓ దృష్టిలో, ఆర్ఓ గారి దృష్టిలో పెట్టాం. వెంటనే స్పందించి అక్కడ దానికి తగ్గ మెసేజెస్ అన్నీ కూడా ఇచ్చారు. ఇప్పుడంతా కూడా చాలా సవ్యంగా జరుగుతున్న సమయంలో
వేళ ఉత్సాహంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా, ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఓట్లలో పాల్గొంటున్నటువంటి సందర్భంలో ఎక్కడ అన్ని చోట్ల కూడా వార్ వన్ సైడ్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో కొంతమంది వైసీపీ శ్రేణులు అక్కడక్కడ ఉద్దేశపూర్వకంగా డిస్టర్బ్ చేయాలనే ఒక ఉద్దేశంతో గొడవలు సృష్టించేటువంటి పరిస్థితి ఉంది. అన్నెసరీగా అక్కడ డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏమైనప్పటికీ కూడా అందరూ కూడా వాళ్ళ టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల నాయకులందరూ కూడా సమయం పాటిస్తున్నారు. ఓటర్స్ అందరూ కూడా సమయం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికలు పూర్తయ్యాయి. ఎంతో సమన్వయంగా వ్యవహరించిన పోలీస్ శాఖ ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు ముగించారు. నూజివీడు నియోజకవర్గ వ్యాప్తంగా 15 నుండి 20 బూతులు మినహా మిగతా అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దీంతో ఎన్నికల కమిషన్ ఊపిరి పీల్చుకుంది. ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా అంతా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. స్వగ్రామం ఐభీమరులో ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ఆయన బీసీఎంతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాల్లో తాను పర్యటించినట్లు తెలిపారు. అనుకున్న దానికంటే ఎక్కువగానే ఓటింగ్ నమోదైందని, మహిళలంతా కూటమికి అనుకూలంగా ఉన్నారని అన్నారు. కూటమి 150 స్థానాలకు పైగా విజయం సాధిస్తుందని, తాను భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నట్లు తెలిపారు. సో ప్రస్తుతం మనం ఉండి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి రఘురామకృష్ణరాజు గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం. రఘురామకృష్ణ గారు నమస్కారం సార్. సో అయితే ముందుగా మీరు ఓటు ఎక్కడ మీ ఓటు వినియోగించుకున్నారు? నా స్వగ్రామం ఐభీమవరంలో ఉదయం 7:15 కల్లా నా ఓటు నా కుటుంబ సభ్యులు అందరితో కలిసి వేయటం జరిగింది. అయితే ఉండి నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ బూత్కి మీరు విస్తృతంగా తిరుగుతున్నారు. ఆల్మోస్ట్ సాయంత్రం 6 అవుతుంది అన్ని కంప్లీట్ అవ్వాలంటే. సో ఎలా ఒక 80 వరకు కవర్ అయినాయి. ఓకే, ఓటింగ్ ఎలా జరుగుతుంది? అలాగే న్యూట్రల్గా ఉన్న ఓటర్స్ కూడా మిమ్మల్ని చూసి ఎలా స్పందిస్తున్నారు? అంటే ఓటింగ్ అనుకున్న శాతం కన్నా మేము 80%, 80-85 మధ్యన అనుకున్నాం. ముందు 90% టచ్ అయ్యేలాగా ఉంది. ఓకే, ఎందుకంటే తొలిసారి ఓటర్లు ఇంకా చాలామంది పొరుగురులో ఉన్న వాళ్ళు ఒక ఉద్యమ స్ఫూర్తితో వస్తున్నారు, ఒక ఉద్యమ స్ఫూర్తితో. సో అది అత్యంత ఆనందదాయకం. మేము అనుకున్న మెజారిటీస్ కన్నా ఇంకా మంచి మెజారిటీస్ ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. గతంలో నేను 135 అని చెప్పేవాడిని, ఇప్పుడు 150 స్థానాలు దాటుతాయి అని చెప్పి నేను చాలా ధైర్యంగా చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నా.
అయితే నేను లాస్ట్ టైం ఇంటర్లో కూడా నేను మిమ్మల్ని అడిగాను, బట్ మీరు మాట దాటేశారు. మళ్ళీ అడుగుతున్నాను, ఉండి నియోజకవర్గంలో ప్రస్తుతం జరిగేది ఎంత మెజారిటీతో రఘురామకృష్ణరాజు గారు అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నారు అని. పోలింగ్ ముగిసిన తర్వాత రఘురామకృష్ణ గారు ఎంత మెజారిటీతో అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నాం అనేది మనకు చెప్పబోతున్నారు. కెమెరామెన్ సతీష్తో మణికంఠ కుమార్, BCN న్యూస్. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని నర్సాపురం పార్లమెంటు బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ శర్మ అన్నారు. ఈ మేరకు ఆయన భీమవరం BCNతో మాట్లాడుతూ ఉదయం సమయంలో ఓటర్లు ఒకసారిగా పోటెత్తడంతో కొంత ఒత్తిడి ఏర్పడిందని, తర్వాత అంతా సర్దుకుందని అన్నారు. ఓటర్లు ఎంత ఓపికతో ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. ఇప్పటి వరకు అన్ని అసెంబ్లీ పరిధిలో పర్యటించానని, వైసీపీ కార్యకర్తల ఉత్సాహం లేదని అన్నారు. ఈ పార్లమెంట్ పరిధిలో తనతో పాటు 7 అసెంబ్లీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనం నర్సాపురం పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం. వర్మ గారు నమస్కారం సార్. సో ఓటింగ్ సర్లీ 7 నియోజకవర్గాల్లో ఎలా నడుస్తోంది? మీరు ఇప్పటిదాకా ఏ నియోజకవర్గాన్ని పర్యటించారు? ఓటింగ్లో పెద్ద ఎత్తున ఉత్సాహంగా ప్రజలు పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం నర్సాపురం పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం. వర్మ గారు నమస్కారం సార్. సో ఓటింగ్ సర్లీ 7 నియోజకవర్గాల్లో ఎలా నడుస్తోంది? మీరు ఇప్పటిదాకా ఏ నియోజకవర్గాన్ని పర్యటించారు? ఓటింగ్లో పెద్ద ఎత్తున ఉత్సాహంగా ప్రజలు పాల్గొంటున్నారు. అయితే 10 దాటాక ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా ఉదయం 8:30, 9 గంటల సమయంలో ఒకేసారి పోలింగ్ స్టేషన్కి రావడం వల్ల అక్కడ ఒత్తిడి ఏర్పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల, ఎక్కువ చోట్ల ఓటు వినియోగించుకోవడానికి 2 నుండి 3 గంటలు వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినా ఓటర్లు చాలా ఓపికగా, సహనంతో ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే చాలామంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు ఓటు వేయడం కోసం. కాబట్టి 2 గంటలు పెట్టినా, 3 గంటలు పెట్టినా ఓటు వేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉండి వేసి వెళ్తున్నారు. ఓటింగ్ సరళి నేనేం పర్యటించానంటే, నేను దాదాపు 6 అసెంబ్లీలు ఉదయం నుంచి ఇప్పటి వరకు టూర్ చేశాను. ఒక అసెంబ్లీ వెళ్ళాల్సి ఉంది. అన్ని చోట్ల కూడా కూటమికి అనుకూలంగా పెద్ద ఎత్తున వాతావరణం కనిపించింది. నిన్నటి వరకు ఉన్న ఉత్సాహం కూడా ఇవాళ నాకు వైసీపీ కార్యకర్తల్లో కనిపించలే. చాలా చోట్ల కార్యకర్తలు లేరు, కొన్ని చోట్ల ఏజెంట్లు లేరు. కాబట్టి ఏదైతే వైసీపీ తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఓటమిని అంగీకరించాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఈ నర్సాపురం పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో ఉన్న కూటమి అభ్యర్థులకు కావచ్చు, మీకు కావచ్చు, విజయ అవకాశాల మీద ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తారు? ఈ పార్లమెంట్లో 7 శాసనసభ అభ్యర్థులు, నేను కూడా 1+7 8 మంది కూడా పెద్ద మెజార్టీతో గెలుపొందబోతా ఉన్నాం. ఒక్క స్థానం కూడా వైసీపీ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపొందేటువంటి పరిస్థితి లేదు. నర్సాపురం పార్లమెంట్ని క్లీన్ స్లీప్ చేస్తానని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ధీమా వ్యక్తం చేయడం జరిగింది. కెమెరామెన్ సతీష్తో మణికంఠ కుమార్, BCN న్యూస్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.